సినిమా అంటే మామూలు కాదు, రాజకీయం అంటే మామూలు. సినిమాలో ఇంకా ఎక్కువ రాజకీయం ఉంటుంది. పైకి రావాలంటే చాలా కష్టపడాలి. ఆరాధ్య సినిమాకు ఇప్పుడు సాంగ్ వీడియో లాంచ్ చేస్తున్నా. తర్వాత ఆ సాంగ్ చూసిన తర్వాత నేను మాట్లాడుతా. అందరికీ గుడ్ ఈవినింగ్. మా ఈ సాంగ్ని ఎంకరేజ్ చేయడానికి మీ టైం తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. సాంగ్ నచ్చిందా అందరికీ? థ్యాంక్ యూ. ఈ సాంగ్ పాడిన లిప్సికా గారికి చాలా చాలా థ్యాంక్స్. చాలా బాగా పాడారు. మ్యూజిక్ చేసిన గోపీనాథ్ గారికి, లిరిసిస్ట్ బాలాజీ గారికి చాలా చాలా థ్యాంక్స్. చాలా మంచి లిరిక్స్ అండ్ మంచి సూదింగ్ మ్యూజిక్ ఇచ్చారు. అండ్ డైరెక్టర్ చిన్నా గారు, నాకు ఆల్మోస్ట్ 3 years నుంచి తెలుసు. చిన్నా గారు ఒక యాడ్ ఫిల్మ్ చేసాము. తర్వాత నాకు లాస్ట్ అక్టోబర్లో ఫోన్ చేశారు ఒకసారి, ఇట్లా మూవీ ఒకటి అనుకుంటున్నాను మీరు చేయాలి అంటే, సరే కాన్సెప్ట్ చెప్పారు. నాకు చాలా నచ్చింది. చాలా ఎమోషనల్ సబ్జెక్ట్. సో చేసాం ఇది షూట్. మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. చాలా ఎఫర్ట్ పెట్టి ఎంత కష్టపడి ఇది చేశారనేది తెలుసు నాకు. సో చాలా చాలా థ్యాంక్స్ సార్, నన్ను ఈ క్యారెక్టర్కి అనుకుని నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇంకొక క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి మనం. ఆరాధ్య, నా డాటర్ క్యారెక్టర్ చేసిన తను. యాక్చువల్గా రాజేష్ గారు, సో ఈయన స్టోరీయే ఇప్పుడు ఈయన క్యారెక్టర్ నేను ప్లే చేశాను. ఈ పాప ప్రీమెచ్యూర్ బేబీ, 7 months 8 months 1 kg ఉంది పుట్టినప్పుడు. సో చాలా టఫ్ టైం అది వాళ్ళకి. సో చాలా కష్టపడి వీళ్ళ ఫ్యామిలీ, ఈయన వాళ్ళ వైఫ్ ఇద్దరు చాలా కష్టపడి, అంటే చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసి ఈ పాపని ఈరోజు ఈ స్టేజ్లో నుంచోబెట్టారు. ఈ అమ్మాయి ఈ మోడలింగ్ చేస్తుంది ప్రజెంట్. చాలా టాలెంటెడ్, చాలా మంచి ఆర్టిస్ట్. తను ఫ్యూచర్లో చాలా మంచి ఆర్టిస్ట్ అవుతుందని చాలా హోప్ ఉంది. ఓకేనా? సో సార్, అది మీ స్టోరీ చెప్పారు నాకు. సో నేను చాలా ఎమోషనల్ కనెక్ట్ అయ్యాను, బాగా ఎమోషన్ ఫీల్ అయ్యాను ఆ రోజు ఆయన చెప్పినప్పుడు. తప్పకుండా ఈ క్యారెక్టర్ చేయాలని నేను డిసైడ్ అయ్యాను సార్. సో అందుకు చేశాను ఇది. అండ్ ఇప్పుడు ఈయన ఒక ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేశారండి. పాప లాంటి వాళ్ళు ఇబ్బందులు పడకూడదని చెప్పేసి ఆరాధ్య ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి ఎంతోమందికి హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్కి మించి కూడా హెల్ప్ చేస్తున్నారు. సో అది చాలా మంచి కాజ్ అది. సో దానికి భగవంతుడి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీరు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కూడా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా అందరికీ మీరు చాలా ఇన్స్పిరేషన్ సార్. మీరు మా టీం అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. చాలా ఎఫర్ట్ పెట్టి ఈ అవుట్పుట్ని తీసుకొచ్చారు. ఈయన 2 days నుంచి అసలు నిద్రపోలేదు చిన్న గారు. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మూవీ కూడా చాలా బాగా వస్తుంది. తప్పకుండా మీరు చూడాలి. ఈ సాంగ్ని అయితే వీలైనంత వరకు మీరు ప్రమోట్ చేయాలి. చాలా మంచి సాంగ్, చాలా మీనింగ్ఫుల్ సాంగ్. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇంకోసారి వినండి. ప్రతి లిరిక్ అర్థం చేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే అసలు ఫస్ట్ ఈ సాంగ్ నాకు వినిపించినప్పుడు ఎట్టే స్ట్రెచ్ నేను కనీసం 15 times అయినా వినుంటాను. నేను ఇది అంత బాగా నచ్చింది నాకు. రీసెంట్ టైమ్స్లో ఒక పాప గురించి ఆ ఎమోషనల్ కంటెంట్ ఉన్న లిరిక్ ఉన్న సాంగ్ ఇది. సో డెఫినెట్లీ మీరు మళ్ళీ మళ్ళీ వింటారు ఒకసారి విన్న తర్వాత. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కువ మాట్లాడినా సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికి కూడా ఇలాంటివి సబ్జెక్ట్స్ని మీరు ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో, అందరికీ నమస్కారం. నేను మీ ఆరాధ్య. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. నా ఫస్ట్ మూవీ రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ చిన్న సార్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. బికాస్ ఆఫ్ యూ టుడే ఐ ఆమ్ హియర్. మూవీలో అందరు నాకు
నాకు చాలా సపోర్ట్ చేశారు, స్పెషలీ శ్రావణి ఆంటీ, రాజ్ అంకల్ అండ్ గ్రాండ్ పేరెంట్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ చిన్న గారు, మా స్టోరీని ఇలా ప్రజెంట్ చేశారు అందరినీ తెలియటట్టు. ఐ రియలీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ సాంగ్ ఈజ్ అమేజింగ్. అంటే సాంగ్ అది వింటుంటేనే ఏదో ఇమోషన్ మాకు మా 8 years బ్యాక్ మా సిచ్యువేషన్ అంతా లైవ్లో కనబడుతుంది. చూస్తుంటే ఒక్కొక్క ఫీలింగ్స్ ఆ ఇమోషన్లో మేము వెళ్ళాం, ఎలా కాపాడామో వీ నో ఈచ్ అదర్. చాలా స్ట్రగుల్ చేసాం అని ఇప్పట్లో మీరు చూసి డైలీ మోర్ దెన్ 1 crore పిల్లలు ప్రీ మ్యాచ్యూర్గా పుడుతున్నారు ఇంకా అయినా. సో అందులో 700 grams, 500 grams, 1 kg ఇలా చాలా. అని ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఎలాగైనా వెళ్తారు హాస్పిటల్కి, డబ్బులు ఉన్న వాళ్ళు కూడా వెళ్తారు. కానీ వాట్ అబౌట్ దట్ ఫ్యామిలీ హూ ఆర్ ద బిలో పావర్టీ, వాళ్ళ డబ్బులు కూడా ఉండే, ఎడ్యుకేషన్ కూడా ఉండదు. సో అలాంటి ఫ్యామిలీని మనం సపోర్ట్ చేస్తున్నాం. వాళ్ళ ఇంటి వరకు వెళ్ళి వాళ్ళ కౌన్సిలింగ్ చేసి ప్రాపర్లీ ఆ పాప 2 years అయ్యేంత వరకు ఎవ్రీ మంత్ వాళ్ళకి మెడిసిన్, న్యూట్రిషన్ సప్లిమెంట్ ఇస్తాం మనం. అలాగే అలాంటి పిల్లలు పుట్టకూడదని మేము ప్రెగ్నెన్సీ నుంచే 2 months నుంచి 9 months వరకు వాళ్ళకి ప్రాపర్ ప్రోటీన్, డిహెచ్ఐ ప్రోటీన్స్, సప్లిమెంట్స్, న్యూట్రిషన్ ఇవన్నీ ప్రాపర్ చెకప్ చేసి మనం అలా పాపలు పుట్టకూడదని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాం ఇప్పుడు. సో ప్రస్తుతానికి నేను ముంబైలో అని షోలాపూర్లో మా ప్రాజెక్ట్ నడుస్తుంది. సో ఐఎమ్ హోపింగ్ తెలంగాణలో కూడా స్టార్ట్ చేయాలని ఉంది. ఇక్కడ సపోర్ట్ దొరికితే డెఫినెట్లీ ఇక్కడ కూడా చాలా కేసెస్ ఉన్నాయి అలా. సో ఇక్కడ కూడా స్టార్ట్ చేయాలని నాకు ఉంది. అండ్ థ్యాంక్ యూ ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు. నమస్కారం. ఆరాధ్య సినిమా గురించి మా నిజామాబాద్ టీం చెప్తూ ఉంటే ఇప్పుడు వచ్చి పాటలు విన్న తర్వాత నేను గిట్ట ఇమోషనల్గా కేపీఎస్ చిన్న గారికి, శ్రీనివాస్ గారికి, ఇంత పెద్ద ధైర్యం చేసిన వారికి, వారి కుటుంబ సభ్యులు ఇక్కడ అందరూ వచ్చి ఉన్నారు. వాళ్ళ తండ్రి, వాళ్ళ తల్లి, మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులు టీం వచ్చిర్రు. ఇంత మంచి సినిమా ఇక్కడ రియల్ స్టోరీ మనం చూస్తున్నాం. ఇంతకుముందు మన రాజేష్ గారు మాట్లాడినప్పుడు మొత్తం భారతదేశంలో పిల్లలు చాలా గ్రోత్ తక్కువ ఉండి పుడుతున్న పిల్లలు అనేక మంది చనిపోతున్నారు. ఈ పాప ఒక ఛాలెంజ్గా తీసుకొని తండ్రి బాధ్యత, తల్లి బాధ్యత, ఆ కుటుంబ సభ్యుల బాధ్యత ఏ విధంగా ఉందో ఈ సినిమాలో చూపెట్టి ఇప్పుడు ఇక్కడ మనకి పాప కనిపిస్తుంది. ఆ కుటుంబానికి, ఆ తల్లిదండ్రులకు నేను వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కేపీఎస్ చిన్న శ్రీనివాస్ మారుమూల గ్రామంలో పుట్టి హైదరాబాదులో వచ్చి నేను ఒక డైరెక్టర్ కావాలి, ఒక సినిమా తీయాలి, సినిమా ఏదో డిస్కో డ్యాన్స్ లెక్క కాదు, రియల్ స్టోరీ తీసుకొచ్చినందుకు చిన్నగారికి తెలంగాణ ప్రజల తరపున, సినిమాలో యాక్టింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరి తరపున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇవాళ సినిమా అంటే మళ్ళీ డబ్బులు రావాలి, ఈ విధంగా ఉండాలి అనేది చూపెడతారు. కానీ ఇక్కడ రియల్ స్టోరీ. ఇలా మనం నీలోఫర్ పైన, గాంధీ హాస్పిటల్ పైన, ఉస్మానియా పైన ఇటువంటిది రోజు 10 కేసులు కనిపిస్తాయి. రాజేష్ అన్నట్లు బిలో పవర్టీ లైన్ వాళ్ళు ఏం చేయలేరు, డబ్బులు ఉన్నోళ్ళు కొంత ఇది చేస్తారు. ఈ సినిమాను చూసి మీ ఫౌండేషన్ ఏదైతే పెట్టిరో తెలంగాణలో మీకు సపోర్ట్ కావాలంటే నేను సినిమా ఫోటోగ్రాఫర్ మంత్రితో టికెట్ నేను మాట్లాడగలుగుతాను. నేను మొన్ననే అన్నా ముఖ్యమంత్రి గారికి సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా మీరందరికీ ల్యాండ్లు ఇచ్చిర్రు, ఇది బంజారాహిల్స్ మా గిట్ట ఒక సినిమా పెట్టడానికి 1 ఎకరం ఇవ్వండి అన్న. అది చర్చలో జరుగుతుంది. చిన్నగారికి ఇంకా 100 సినిమాలు, 100 కాదు 100 సినిమాలు తీయాలి. మంచికి ధైర్యం ఉండాలి. అసాధ్యము సాధ్యం అవుతుంది, ఏదన్నా దాన్ని ఎంబడి ఉండాలి. కానీ అసాధ్యం అని మనం కూర్చుంటే అది సాధ్యం కాదు. సాధ్యం కావడానికి 24 గంటలు కష్టపడితే డెఫినెట్గా సాధ్యమవుతుంది. చిన్నగారికి ఒక డైరెక్టర్గా ఇంతమంది ఈ సినిమాకు చాలామంది యాంకర్ల కాడ నుంచి పాటలు పాడిన టీం, యాక్టింగ్ చేసిన టీం,
హీరోలు ఆ సంబంధించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇంకో ఇన్ని సినిమాలు తప్పకుండా ప్రభుత్వం తరపున చాలా కొంత ఇటువంటి సినిమాలు తీస్తే కొంత ఇది ఉంటుంది. ముఖ్యమంత్రి దృష్టికి ఇట్లా తీసుకుపోయి కొంత మీకు సపోర్టుగా ఇవాళ సినీ ఫోటోగ్రాఫర్ మంత్రితో గిట్ట రేపేళ్ళు నేను చింతన తీసుకుపోయి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర కూర్చొని మా వాళ్ళు సినిమా తీస్తుర్రు, చాలా ఆర్థిక పరిస్థితులు లేకున్నా వాళ్ళు ఇంత ధైర్యం చేసి ప్రసాద్ ఇన్స్టిట్యూట్లో మేము ఎప్పుడూ ఇటువంటి సినిమాకు రాలేదు, కానీ చిన్న చేసిన ధైర్యంకి వాళ్ళ అన్న లేక వారి కుటుంబ సభ్యులు లేక నేను వారికి ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. సార్ గారికి చాలా థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. చాలా థ్యాంక్స్ ప్రివ్యూకి వచ్చినందుకు. ఆడియన్స్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ ఎలా బాగుందా, నచ్చిందా పాట? నేను యాక్చువల్గా ఈ మ్యూజిక్ వీడియోకి పడ్డ టెన్షన్ దేనికి ఇవ్వలేదు. ఎందుకంటే ఈ స్క్రీన్ మీద నా నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ స్క్రీనింగ్ అయినాయి ఇంతకు ముందు వరకు. దీనికి పడినంత టెన్షన్ పడలేదు. నేను వేరే ఈవెంట్లో ఉన్నా 2 days బ్యాక్. నేను ఇంతకుముందే ల్యాండ్ అయ్యా హైదరాబాద్కి వేరే ఊరి నుంచి. యాక్చువల్గా దీనికోసమే వచ్చా, భద్రాచలం నుంచి దీనికోసమే వచ్చా. అంటే చాలా షార్ట్ ఫిల్మ్ చేసాం, మ్యూజిక్ కంపోజ్ చేసాం, అంత బాగుంది. కానీ దీనికి ఎందుకు టెన్షన్ పడ్డావు నాకు అర్థం కావట్లేదు. 5.1 మిక్సింగ్ దగ్గర ఎక్కడో భద్రాచలం నుంచి ఒకటే ఫోన్లు వీళ్ళకి నేను అక్కడ లేకపోయినా కూడా మిక్సింగ్ దగ్గర ఆడియో ఏమైనా ప్రాబ్లం వస్తుందా లేదా ఏంటి అనేది ఒక టెన్షన్. మరి ఎందుకు 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 అని ఆలోచిస్తుంటే నా మనసులో ఒకటే పాయింట్, ఒక ఎమోషన్, ఏదో ఎమోషన్ పట్టుకుంటుంది. అది ఏ ఎమోషన్ అంటే ఆ పాప గురించి సమ్ ఎమోషన్ నా హార్ట్కి టచ్ అవుతుంది. ఇది బాగా రావాలి. ఎన్నో కమర్షియల్ షార్ట్ ఫిల్మ్ తీస్తూ ఉంటాం, అవి ప్రివ్యూ అవుతూ ఉంటాయి, ఇట్లనే అవుతూ ఉంటాయి. కానీ ఇలాంటివి సోషల్ మెసేజ్ ఉన్న షార్ట్ ఫిల్మ్స్ రావడం, డెమో మ్యూజిక్ వీడియో రావడం చాలా అరుదు. బహుశా అందుకే అట్టుంది. నా హార్ట్కి టచ్ అయ్యి నా మైండ్లో పడి నేను ఎక్కడో ఈవెంట్లో ఉన్నా కూడా ఫోన్లు చేస్తున్నా వీళ్ళకి. మన కేపీఎస్ చిన్నకి కమద్దా, కేపీఎస్ చిన్న నాకు 3-4 months కదా మన పరిచయం. ఇప్పుడు 4 months ప్లస్ వాళ్ళ బ్రదర్ కేపీ, తన ద్వారా నాకు ఒక మనకి స్టూడియోలో పరిచయం అయ్యాడు మనోడు. తన దగ్గర మంచి ఫైర్ ఉంది. స్టార్టింగ్ రాగానే నా దగ్గరికి బ్రో అసలు ఇది అని చెప్పాడు. నాకు అర్థమైంది. అంటే ఏంటి నార్మల్గా వచ్చిన డైరెక్టర్స్ మన దగ్గర చెప్తా ఉంటారులే ఏదో అనుకున్నా. దాని తర్వాత ఫర్దర్గా సిట్టింగ్స్లలో మాట్లాడడం మనోడు ఎమోషన్ అనేది నాకు పూర్తిగా సోల్ అనేది పట్టుకుని ఇక 2-3 దాన్ని ఏమంటారు సిట్టింగ్స్ తర్వాత మనోడు సోల్ పట్టుకున్నా. దాని తర్వాత మా ఇద్దరి మధ్య సాంగ్కి సంబంధించిన డీటెయిల్గా మాట్లాడుకోవడం నెంబర్ ఆఫ్ సిట్టింగ్ అయిన తర్వాత ఒక కొలిక్ వచ్చింది. ఒక సాంగ్ కొలిక్ వచ్చిన తర్వాత లైవ్స్ ఎవరిని పెట్టుకుందాం, ఒక మంచి సింగర్ కావాలి. పేరున్న సింగర్ అంటే పేరు లేకపోయినా దానికి సోల్ నిలబెట్టాలి. తను మాకు ఇచ్చింది ఒకటే డేట్. ఆ టైంలో ఎంత బాగా పాడిందంటే మనోడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. ఆ టైంలో నేను కూడా ఆమె ఇచ్చిన వే ఆఫ్ తన ఫీలింగ్స్కి కూడా సాంగ్ పాడేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి మేము చాలా సాటిస్ఫై అయ్యాం అన్నమాట స్టూడియోలో. సో మనోడి దగ్గర మంచి ఫైర్ ఉంది. కేపీఎస్ చిన్న ఇట్లనే మంచి ఫిలిమ్స్ తీయాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో నీకు మంచి ఫిలిమ్స్ వస్తాయి, డైరెక్షన్ మంచి ప్రొడక్షన్ నుంచి నీకు ఫిలిమ్స్ వస్తాయి. మంచి స్కిల్స్ ఉన్నాయి నీ దగ్గర. అండ్ టీం అందరికి కూడా మంచి స్కిల్స్ ఉన్నాయి సార్. అందరూ చాలా బాగా చేశారు సార్. సార్ కూడా చాలా బాగా చేశారు. బ్రదర్ అండ్ ఫాదర్ మీరు మంచి సపోర్ట్ ఇచ్చారు. పాప అండ్ మీరు మంచి వైఫ్ అండ్ హస్బెండ్ ప్రొడ్యూసర్స్ అనమాట. ప్రొడ్యూసర్స్ వీళ్ళు ఓన్గా ప్రొడ్యూస్ చేసుకొని ఒక టీమ్ లాగా వైఫ్ అండ్ హస్బెండ్ ఒక ఇన్స్పిరేషన్ అనమాట. వీళ్ళు నాకు ఒక మ్యూజిక్ డైరెక్టర్ నేను, నాకే వీళ్ళు ఒక ఇన్స్పిరేషన్గా అనిపించారనమాట. తనకి నేను నా హార్ట్ఫుల్గా అని చెప్పుకోవాలంటే చాలా వరకు సపోర్ట్ చేశాను అనుకుంటున్నా. మ్యూజిక్ కంపోజింగ్లో కానీ తర్వాత 5.1 మిక్సింగ్ వరకు కూడా నేను నా మైండ్కి పెట్టుకొని ఇది ఎక్కడో ఉన్నా కూడా మైండ్కి పెట్టుకొని సపోర్ట్ చేసుకుంటూ ప్రివ్యూ వరకు నేను అక్కడి నుంచి భద్రాచలం నుంచి
ఇక్కడికి వచ్చాను అనమాట. ఈ ప్రివ్యూ కోసమే. ఇప్పుడు నేను 12 గంటలకు వెళ్ళిపోతాను, మళ్ళీ ఈవెంట్కి వెళ్ళిపోతున్నా. ఇది చూసేసి మళ్ళీ బస్కి వెళ్ళిపోతాను రెడీగా ఉంటా. బస్సు కూడా బుక్ చేసుకున్నా, ఇప్పుడు వెళ్ళిపోవాలి నేను అర్జెంట్గా 11 గంటలకి. సో ఇది చూసేసి హ్యాపీగా ఫీల్ అయ్యి ఇక్కడ అందరి క్లాప్స్, ఆ ఫీలింగ్స్ అన్నీ క్యారీ చేసుకుని వెళ్ళాలని వచ్చాను. సో హ్యాపీ అనమాట. నా మ్యూజిక్ కూడా బాగా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తర్వాత నా ఫిలిమ్స్ కూడా వస్తున్నాయి. నా పేరు గోపీనాథ్ కొండ. అందరూ ఆదరించి నన్ను కూడా బిగ్ స్క్రీన్స్కి పంపించి గుర్తుంచుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఇక్కడ వచ్చిన గౌరవనీయులైన పెద్దలకు మరియు ఫ్యామిలీస్ అందరికీ కూడా ఈ పాట మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మాకైతే నచ్చింది. మీరు నచ్చిందని చెప్తే మేము ఇంకా సంతోషపడతాము. మా డైరెక్టర్ గారు అయితే చాలా కష్టపడి దీనికి ఎన్నో ఆలోచనలు చేసి ఒక క్రమంగా తీసుకొచ్చిన సాంగ్ ఇది ప్రజల్లోకి దూసుకెళ్తుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఈ పాపకు మీరందరూ మా మన్మరాలకి ఇది మంచి బ్లెస్సెస్ ఇవ్వాలని, ప్లస్ మా తరపునైనా మీరైనా ఆమెకు మంచిగా ఎల్లప్పుడూ బాగుండాలని ఆశీర్వదించాలని నేను కోరుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చిన్నగారికి కూడా మంచి కథలతోటి ఇంకా మీ ముందుకు రావాలని, మంచి కథలతో ఆయన దూసుకెళ్తూ ఎల్లప్పుడూ మీ బ్లెస్సెస్ కూడా ఆయనకుండి ఇంకా ముందు మంచిగా చేయాలని, ఆ చిన్నగారిని నాకు పరిచయం చేసి దీంట్లో తాత క్యారెక్టర్ ఇప్పించిన మా గణేష్ గారికి అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాకు చాలా ఎంకరేజ్మెంట్ని ఇస్తుంది. అండ్ మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన సార్ గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి. చాలా దూరం నుంచి వచ్చారు మా కోసం. అండ్ సో ఇందాక అన్నారు ఆరాధ్య గారు, సో మన ఎమోషన్ పిక్చర్ అనేది బ్యానర్ నేమ్ ఎలా చాలా ఎమోషనల్గా తీశారు అనేసి. ద మెయిన్ థింగ్ అలా పెట్టాలని రీజన్ ఏంటంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ఎమోషన్ ఉంటుంది. అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. హ్యాపీనెస్ కానీ, బాధ కానీ, కోపం, సో రకరకాలుగా ఉంటాయి. ఒక మనిషి ఎన్ని రకాల ఎమోషన్స్ని లైఫ్లో ఫేస్ చేస్తాడు. అండ్ అన్నిటికన్నా ఎక్కువ ఇంపాక్ట్ మనిషికి ఇచ్చేదంటే బాధ. సో ఆ బాధ నుంచి వచ్చిందే ఈ మెయిన్ థీమ్. అండ్ ఈ టైటిల్, ఈ బ్యానర్ నేమ్ మన ఎమోషన్ పిక్చర్స్ అన్ని సెలెక్ట్ చేయడం కోసం మేమిద్దరం ఆల్మోస్ట్ 2-3 months సెర్చ్ చేస్తూనే ఉన్నాము, ఏం పేరు పెట్టాలి అనేసి. సో ప్రతి ఒక్కరి లైఫ్లో అందరినీ ఇంక్లూడ్ చేసుకోవాలి కాబట్టి మన అని కన్సిడర్ చేసాం మేము. సో మన అంటే మేము మాత్రమే కాదు, అందరూ. అండ్ ఈ బ్యానర్ మన ఎమోషన్ పిక్చర్స్ని మీరు అందరూ కలిసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ కీర్తన గారు. యాక్చువల్లీ మాట్లాడడం కొత్త కాకపోయినా ఈరోజు మాట్లాడడం చాలా బాధ్యత. ఎందుకంటే గత 10 సంవత్సరాల క్రితం నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చే ముందు నా ఫ్యామిలీ వాళ్ళు ఎంత బాధపడ్డారు అన్నది. ఎందుకంటే ఏ కొడుకైనా మంచి చదివి జాబ్ చేస్తే బాగుంటుంది అనుకునే కుటుంబంలో నేను కూడా ఒకడిని. అక్కడ నాకు నచ్చిన ప్యాషన్ని ఎంచుకున్నప్పుడు వాళ్ళు భయపడ్డారు. ఆ భయం అప్పుడు వాళ్ళు భయపడ్డారు, కానీ వాళ్ళు నాకు చిన్నప్పుడే నేర్పిన ధైర్యం ఏంటంటే, నేను మా అన్న కొట్టుకున్నప్పుడు రామలక్ష్మణులాగా రామాయణం నేర్పించారు. భయపడినప్పుడు ఆంజనేయ స్వామిని చూపించారు. అలా వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ధైర్యం 10 సంవత్సరాలుగా ఇక్కడ రావడానికి ఒక పునాదిగా మారింది. మనము మన జీవితంలో ఏదో సాధిస్తున్నామో అని ఒక్కొక్క అడుగులు ముందుకెళ్తున్న టైంలో
కరోనా అడ్డొచ్చింది. ఆ టైంలో నేను రాసిన సినిమాలు షూటింగ్ అయినప్పటికీ ఆగిపోయాయి. ఆఫ్టర్ కరోనా మళ్ళీ మొదలుపెట్టాను. సినిమాలు చేసినప్పటికీ నేను ఎక్కడ కనిపించలేదు. తర్వాత నా జీవితంలో ఒక మలుపు తిరిగింది. ఆ మలుపే నా జీవితం. ఎందుకు చెప్తున్నాను తన గురించి అంటే, చిన్నప్పుడు అమ్మ నాన్న తోడుంటారు, పెద్దగా కొద్దీ అన్నదమ్ములు తోడుంటారు, చదివి ముందుకెళ్ళే కొద్దీ ఫ్రెండ్స్ తోడుంటారు. కానీ జీవితంలో మనం అనుకున్నది సాధించాలంటే మాత్రం మనకు చేయి పట్టుకొని మన జీవితంలో వచ్చిన వాళ్ళు మాత్రమే ఉంటారు. ఈ మాట కూడా ఎందుకు చెప్తున్నానంటే, మనం ఏ పనైనా సొంతంగా మొదలు పెట్టాలి అంటే మన పేరెంట్స్ అయినా భయపడతారు. ఎందుకంటే ఓడిపోతే ఎక్కడ 10 సంవత్సరాలు కాదు ఇంకెక్కడికైనా ఇంకా వెనక్కి వెళ్ళిపోతామేమో అనే భయం వాళ్ళకి. కానీ మనకి మన ఆలోచనలు నమ్మే మనిషి మాత్రం మనకు తోడు ఉంటారు. మనకు తోడున్న వాళ్ళు మాత్రమే ఉంటారు. ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నానంటే, నా 4 సంవత్సరాల మా ఇద్దరి జర్నీలో తను చెప్పిన మాట ఒకటే, నువ్వు ఆలోచించావా, చేసేయి. లాస్ అవుతామా, 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తామేమో, కానీ సాధించామా 10,000 మందికైనా తోడు ఉండడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుందని చెప్పింది. ఆ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడానికి నేను ఈ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడానికి నేను ఏ రోజు భయపడలేదు. నేను భయపడేది కేవలం నా ఆలోచనకి మాత్రమే. ఎందుకంటే నేను ఆలోచించాను అంటే నేను ఎవరి మాటని కూడా నేను పట్టించుకోను. బికాజ్ నేను అనుకున్నది మాత్రమే చేయడానికి నేను దేన్నైనా వదిలేస్తాను. కాబట్టే ఈరోజు నా దగ్గర కమర్షియల్ స్టోరీస్ ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఒక రియల్ లైఫ్ స్టోరీ కోసం వెతుకుతున్న టైంలో ఒక ఆఫీస్లో నేను రాజేష్ గారు కలిసాము. ఈ ఆరాధ్య అనేది ఎలా పుట్టింది, పాప పుట్టి 8 సంవత్సరాలు అయి ఉండొచ్చు, కానీ ఈ ఆరాధ్య ఇక్కడ రావడానికి మాత్రం సంవత్సర కాలం పట్టింది. మేమిద్దరం గవర్నమెంట్ ఆఫీస్లో కూర్చొని ఉన్నప్పుడు, నేను ఒక పని మీద తను ఒక పని మీద వెళ్ళినప్పుడు అలా కోఇన్సిడెన్స్గా కలిసాము. అక్కడ మేమిద్దరం మాట్లాడుకునే టైంలో తన రియల్ లైఫ్ స్టోరీని చెప్పినప్పుడు, అరే ఇదేదో బాగుంది కదా, ఇన్ని కమర్షియల్ స్టోరీస్ని మనం ఎన్నో ఎలిమెంట్స్ యాడ్ చేసి ప్యాషన్గా చూపించడం కన్నా రియల్ లైఫ్ని మనం ఇంకా బాగా చూపించవచ్చు అనే ఉద్దేశంతో ఈ స్టోరీని నేను తీసుకొని దీనికి బడ్జెట్ పెట్టడానికి నేను కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు యాక్సెప్టెన్స్ రానప్పటికీ ఇంత మంచి స్టోరీని ముందుకు తీసుకెళ్ళడానికి నేను నా వైఫ్ దగ్గరికి వెళ్ళి, రాజేష్ గారు నాకు ఒక కథ చెప్పారు, అంటే వాళ్ళ లైఫ్ని చెప్పారు, మనం ఒక సినిమాగా మార్చితే ఎలా ఉంటుంది అన్నప్పుడు తను చెప్పిన ఒకే మాట, నువ్వు నమ్మావా, ఎందుకు ఆలోచిస్తున్నావు. సో ఒక ధైర్యం అనేది నాకు ఎప్పుడు నేను చెప్తుంటాను, నాకు వెనకాల ఒక సీక్రెట్ ధైర్యం ఉంది. ఆ ధైర్యం నాకు ఫ్యామిలీ నుంచి, చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న వాళ్ళు, మా బాబాయిలు, మా పెద్దనాన్న వాళ్ళు, మా తాతయ్యలు, మా అన్నయ్యలు అందరూ, తమ్ముడు నువ్వు ఎప్పటికైనా చెయ్యగలవు, కాకపోతే భయపడకు అని చెప్పారు. వాళ్ళు చెప్పిన మాటని ఎక్కడ కూడా నాకు భయం వేసినా కూడా నేను నమ్ముకునేది కేవలం నా ఆలోచన మాత్రమే. కాబట్టి ఆ ఆలోచనే ఈ ఆరాధ్యగా మీ ముందుకు వచ్చింది. ఇప్పుడు పాప గురించి మాట్లాడాలి అంటే నేను స్టోరీని రివీల్ చేస్తున్నానండి. ఎందుకు రివీల్ చేస్తున్నానంటే, నేను సాంగ్లో కంప్లీట్ నేను భయపడకుండా
నేను ఓపెన్గా చెప్తున్నాను, నేను స్టోరీని ఎక్కడ కూడా హైడ్ చేయలేదండి. నా స్టోరీ ఎవరైనా సరే ట్రైలర్ చూపించినప్పుడు హుక్ లైన్ని ఎక్కడో హైడ్ చేస్తారేమో, కానీ నేను స్టోరీని హైడ్ చేయకుండా పాప పుట్టినప్పటి నుంచి పాప సక్సెస్ అయ్యే వరకు పిన్ టు పిన్ లిరిక్ వీడియోలో నేను చూపించాను. రాబోయే రోజుల్లో కూడా ఈ కథని ఎవరు కాపీ చేయకుండా ఉండడానికి నేను చేసిన ప్రయత్నం ఇది. ఓపెనింగ్ చెప్తున్నాను, నెక్స్ట్ ఉగాదికి ఫుల్ఫిల్గా మల్టీ లాంగ్వేజ్లో సినిమా రిలీజ్ చేస్తున్నాను. జూన్ నుంచి మళ్ళీ షూటింగ్కి వెళ్తాము. గోపీనాథ్ గారు మీరు రెడీగా ఉండండి. నెక్స్ట్ ఉగాదికి మూవీ రిలీజ్ చేస్తున్నామండి, మల్టీ లాంగ్వేజ్, అది కూడా ఎక్కడ కూడా మనం ఇచ్చేయము. అండ్ నాకు రాజు గారు 3 ఇయర్స్గా పరిచయం అండి. ఆ పరిచయం కాస్త ఇలా ఒక మంచి జర్నీలా ఇంకా కొనసాగుతుంది. దీన్ని మేము ఇంకా పార్ట్ 1 అండ్ పార్ట్ 2గా కూడా చేసే ప్రయత్నం చేస్తాము డెఫినెట్గా. అందుకు మాకు ఆశీర్వదించడానికి వచ్చినటువంటి రాములు సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అండ్ మీ ఆశీర్వాదాలు అండ్ మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి సార్. అండ్ ఇక్కడ నుంచి ముందుకెళ్ళడానికి మాకు మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి నమ్ముతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇప్పుడు విష్ణు గారి గురించి మాట్లాడాలి. నేను స్టోరీ అలా అనుకుంటున్నప్పుడు నాకు ఒక గ్రాండ్ ఫాదర్ క్యారెక్టర్ నేను ముందు క్రియేట్ చేయలేదు. ఫాదర్గా కూడా ఉంటే బాగుంటుంది కదా అనే థాట్ కలిగినప్పుడు మా ఇద్దరు పరిచయంలో బాబాయ్తో చేస్తే ఎలా ఉంటుంది అని తనకు వెంటనే రాత్రిపూట నేను ఫోన్ చేయడం జరిగింది. షూట్కి అది కూడా 4 రోజుల ముందు. బాబాయ్ మీరు వచ్చేయాలి షూట్కి అని చెప్పాను. తను ఏ క్యారెక్టర్ అని కూడా నాకు అడగకుండా డైరెక్ట్ షూట్కి వచ్చేసారు. అక్కడే స్టోరీ నరేట్ చేశాను అండ్ ఇమ్మీడియట్గా చేసేయడం జరిగింది. అండ్ ఇందులో శ్రావణి గారు కూడా చేశారు హీరోయిన్గా. తను కూడా చాలా కోఆపరేటివ్గా వర్క్ చేశారు మాతోని. అండ్ సింగర్ లిప్సిక గారు చాలా థ్యాంక్స్ అండి, మీ వాయిస్ మా సాంగ్కి ఇచ్చినందుకు. అండ్ గోపీనాథ్ బ్రో, లైఫ్లో నిజంగా చెప్తున్నాను ఎప్పటికీ మర్చిపోని ఏదైనా జ్ఞాపకం ఉంటుంది ఎవరికైనా అంటే కేపీ జునసంగ్రామ్ అన్న మీరు ఇచ్చిన ఒక కాంటాక్ట్. తను మా బ్రదర్ అండి, కజిన్ బ్రదర్, తను కూడా డైరెక్టర్. వారిద్దరి పరిచయము ఈ పాటకి మ్యూజిక్గా మారింది. అది కూడా మన గోపీనాథ్ కొండ గారి రూపంలో. ఆయన ఇచ్చిన మ్యూజిక్ లిప్సిక గారి గాత్ర రూపంలో మన ముందుకు వచ్చింది. అండ్ బ్రదర్ చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఈరోజు ప్రివ్యూ పెట్టుకొని మేము నిన్న చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా నాగరాజు గారు మాకు మిక్సింగ్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అండ్ ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాలి, మా కో డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ నా బ్యాక్ బోన్ అనాలో, లేకుంటే వన్ ఆఫ్ ది మై బ్రదర్ అనాలో దానికి మీనింగ్ లేదు. మీనింగ్ ఉన్నప్పటికీ కూడా వర్డ్ లేదు మాకిద్దరికి. ఎందుకంటే ఈ అవుట్పుట్ ఇక్కడికి రావడానికి నేను ఈ టైం వరకు ఎంత బాధ్యతగా ఉన్నామో, కష్టంగా కాదండి, మేము కష్టపడలేదు ఎక్కడ కూడా. కష్టం అనేది మాకు చిన్న వర్డ్ అండి, అది వర్డ్ మాత్రమే. మా జీవితంలో కష్టం అనేది వర్డ్ మాత్రమే. మేము దేన్నైనా బాధ్యతగా మాత్రమే తీసుకున్నాం కాబట్టి ఈ అవుట్పుట్ చేయగలిగాము. అందుకు నాకు గణేష్ బ్రో ఎంత సపోర్ట్ అనేది కూడా మా ఇద్దరి మధ్యలో చిన్నది, ఆయన కూడా
ఇది నాది అని చెప్పేసి తను ఎంత బాధ్యత తీసుకున్నాడో ఈ అవుట్పుట్లో మీరు చూస్తే తెలుస్తుంది. మా అసోసియేట్ డైరెక్టర్ రోహిత్ ఈ ప్రాజెక్ట్కి వర్క్ చేస్తూ మరి ఇంకొక ప్రాజెక్ట్ చేస్తూ ఎల్లకాలం మా కాంటాక్ట్లోనే ఉంటూ ప్రధానికి ఓపెన్గానే వీరిద్దరు లేకపోతే ఈ అవుట్పుట్ ఇక్కడ ఉండదు. మీరు ఇక్కడ మా టీం చూస్తే ఎవరు కూడా అబౌవ్ 30 ఉండదండి. మేము యంగ్ అని చేద్దామనుకున్నాము. నాకు కావాల్సిన యంగ్ ఐడియాస్ కాబట్టి ఓన్లీ యంగ్ టీమ్నే తీసుకున్నాను. అదేవిధంగా నాన్ లోకల్లో ఉంటూ ఏ టైంని పట్టించుకోకుండా ఈ టైంలో మనకు అక్కడ వర్క్ అవ్వాలి అనగానే వెంటనే స్పందించిన అమూల్య గారు మా బ్యానర్కి లైన్ ప్రొడ్యూసర్, అలాగే మా ఆరాధ్య మూవీతో మరో ఆరాధ్య మా ప్రొడక్షన్ సపోర్టర్గా అండ్ రానున్న రోజుల్లో మరి ఇంకో ఎత్తులో ఇంకొక పాత్రలు పోషించాలని లేదు సార్, ఇంకొక స్టేజ్కి మా బ్యానర్లో ఇదండి మా క్రూ. నా నమ్మకం ఎప్పుడు ఇలాగే ఉంటుంది. మన ఎమోషన్ పిక్చర్స్ అనేది తను చెప్పిన విధంగా మా కోసం మాత్రం కాదు, మన కోసం చేసింది. డెఫినెట్గా మాతో అడుగులు వెయ్యాలి అనుకునే కొత్త వాళ్ళతో, నాలాంటి కొత్త వాళ్ళ కోసం నేను క్రియేట్ చేసిన ఒక స్టేజ్ ఇది. డెఫినెట్గా మీ ఆలోచనల్ని మేము వింటాము. మీ ఆలోచనకి ఇంకేదన్నా ఇంప్రూవ్మెంట్ చేయాలి అని అనిపిస్తే మేము చేస్తాము. మాతో అడుగులు వెయ్యాలి అనుకునే వారికి మేము ఎప్పుడు తోడుంటూ మాలాగే మిమ్మల్ని కూడా ముందుకు తీసుకెళ్తామని నేను చాలా ధైర్యంగా చెప్తున్నానండి. ఎందుకు చెప్తున్నానంటే నేను కేవలం నా ఆలోచనకు మాత్రమే భయపడతాను. ఆలోచించాను అంటే దేనికి భయపడను, నేను చేసి చూపిస్తాను. అది ఈరోజు ఆరాధ్యాలో ఒక నీ పుట్టుకే ఓ వరం సాంగ్తో చూపించాను. ఇది మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్కి వెళ్ళబోతుంది జూన్ నుంచి. అది మళ్ళీ మనం చూద్దాము. ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి, ఎవరు ఆడియన్స్ లేరండి, ఇక్కడ ఎవరు ఆడియన్స్ లేరండి, అందరూ ఫ్యామిలీ వాళ్ళే ఉన్నారు. మీ అందరికీ థ్యాంక్స్ అండి. మీ టైంని యాక్చువల్లీ రాత్రి టైం అంటే ట్రాఫిక్కి భయపడతారు, అయినా మా కోసం టైం తీసుకొని వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అలాగే మేము ఇంకో గెస్ట్ని కూడా ఇన్వైట్ చేశాము, కాకపోతే తను అసెంబ్లీలో ఉండడం వల్ల రాలేకపోయారు. తను మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ హానరబుల్ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. మా ఇన్విటేషన్ మీరు యాక్సెప్ట్ చేశారు, కాకపోతే బడ్జెట్ సమావేశాలు ఉండడం వల్ల మీరు రాలేకపోయారు. ఆ విషయంలో చాలా థ్యాంక్స్. కానీ అలాగే మా అన్నగారు వెళ్ళి మా తమ్ముడు ఇలా చేశారు అనగానే మా బిడ్డ అని చెప్పేసి మమ్మల్ని నమ్మి వచ్చినటువంటి మా ఎక్స్ ఎమ్మెల్సీ అండ్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్కి రాష్ట్ర ప్రెసిడెంట్ అయినటువంటి రాములు నాయక్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలండి. మీ ఆశీర్వాదాలు, మీ ఆశీర్వచనాలు మాకు ఎల్లకాలం ఉండాలండి. మీ అడుగు జాడల్లో మేము ఎప్పుడు నడుస్తాము. అదేవిధంగా మీకు ఇంకో కోఇన్సిడెన్స్ చెప్పాలి. 2018 సార్, ఆ టైంలో అభయ్ గారు ఉండే, మీరు వచ్చారు స్టేజ్కి సుడిగాలి అనే మూవీకి. ఆ టైంలో నేను వచ్చాను. సో ఆ రోజు ఏదైతే స్టేజ్ షేర్ చేసుకున్నారో తెలియకుండా ఈరోజు తెలిసి స్టేజ్ షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. జీవితంలో దేవుడు అనేవాడు ఉంటే తప్పకుండా మనకు తెలియకుండానే మనకు కావాల్సిన వాళ్ళని దగ్గర చేస్తూ ఉంటారు. అది మీ రూపంలో ఈరోజు కనిపించింది సార్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ముఖ్యంగా ఒకరి గురించి చెప్పాలి. ఇప్పటి వరకు కూడా, ఈ క్షణం వరకు కూడా నువ్వు అనుకున్నావా
చేసావా అనేది ఎంత ముఖ్యమో, చేసే ముందు మనకి ఎన్ని భయాలు వచ్చినా వెనకడుగు వేయకుండా ముందుకెళ్ళాలని చెప్పేసి ఇప్పటికీ కూడా నాకు ఈ ఏజ్ వచ్చినప్పటికి కూడా ప్రతిరోజు నన్ను గైడ్ చేస్తూనే ఉంటారు మా నాన్నగారు. ఆయన గురించి ఇక్కడ చెప్పడం అది అంత ఇది కాదు. ఇంకా పెద్ద స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఆయన గురించి చెప్తాను. మా నాన్నగారు అలాగే మా అమ్మగారు కూడా ఉన్నారు. లేదు, సో ఇదంతా మీరు చూస్తున్నారు అంటే నేను రాసిన కథలు నా పేరులో ఉంటుంది KPS. వాళ్ళు లేకుండా నేను లేను అనేది నా పెన్ పేరుగా పెట్టుకున్నాను. నేను రాసే ప్రతి అక్షరం వాళ్ళతోనే మొదలవుతుంది అనే నమ్మకం. ఆ నమ్మకమే ఇక్కడ మీ ముందు నిలబడ్డ ఒక ధైర్యం. చాలా థ్యాంక్ యూ అండి. టైం అయిపోయిన ఆరాధ్య మూవీని మీరు సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. మా అమ్మగారండి, మా నాన్నగారు చెప్పే మమ్మల్ని ఎప్పుడైనా భయపడేలా మాట్లాడితే, ఎందుకు మనోడు ఇంకా చిన్నపిల్లాడు కాదు కదా, ఏం చేయాలో తనకు తెలుసు కదా అని మా నాన్నకి ఎప్పుడైనా చెప్పే మా వెన్నుంటి ధైర్యం మా అమ్మ. అటువంటి మా అమ్మ నాన్న గురించి ఏమి చెప్పినా తక్కువే. అదేవిధంగా మా అన్నగారు నాకుండేది చాలా తక్కువ ఫ్రెండ్స్ అండి. నాకున్న ఫ్రెండ్స్ ఎవరంటే నాకున్న అన్నదమ్ములు. వాళ్ళకి తప్ప నాకు చాలా తక్కువ మంది బయట ఫ్రెండ్స్ అండి. వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఇక్కడ ఉన్నారు, కొంతమంది రాలేకపోయారు, వాళ్ళు కూడా సినిమాలు చేస్తుంటారు కాబట్టి. మీ బిజీ షెడ్యూల్ మాకు తెలుసు. రవి గారు, నాని గారు, అలాగే నితిన్ గారు, సురేష్ గారు, సతీష్ గారు, మీ టైం నాకు ఒక 10 సంవత్సరాలుగా ఇస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇక్కడ లేకపోయినా మీరు నా కోసం మీ వంతు ప్రేమని ఎప్పుడు ఉంచుతూ నాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను ఎప్పుడు నమ్ముతాను. థ్యాంక్ యూ సార్. అండ్ ఆరాధ్య అనేది ఇక్కడతో ఆగదు. మన ఎమోషన్ పిక్చర్స్ అనేది ఆరాధ్య మూవీతో స్టార్ట్ అయింది. డెఫినెట్గా చాలా పెద్దగా వెళ్ళబోతుంది, చేస్తాం కూడా. మా సాంగ్ని ఆదరించాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ చాలా చాలా థ్యాంక్స్ అండి.